హలో అండి, వెల్కమ్ టు కేరస్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను సమ్మర్ స్పెషల్గా చాలా చల్లగా క్రీమీగా ఉండే క్యారెట్తో కస్టర్డ్ మిల్క్ని చూపించిపోతున్నానండి. ఈ సమ్మర్లో మనము ఇలా తీసుకున్నట్టయితే ఆరోగ్యానికి చాలా మంచిది కూడా, ఇంకా ఒంటికి చలువ చేస్తుంది కూడా. సో చాలా సింపుల్గా టేస్టీగా మనము రెడీ చేసుకుందామా. ముందుగా నేను కాచి చల్లార్చిన పాలలో 1 టీ స్పూన్ అంతా కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇలా కలుపుకుంటున్నానండి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకుంటున్నాను. ఆ తర్వాత స్టవ్ మీద నేను 1 నిమిషం వరకు ఇలా దగ్గరికి అయ్యే వరకు, చిక్కగా అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకుంటున్నాను. మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా బాగా చిక్కగా రావాలండి. ఇలా చిక్కగా వస్తే మనకి కస్టర్డ్ మిల్క్కి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇది తయారు చేయడం చాలా అంటే చాలా సింపులే. జస్ట్ మనము ఒక 5 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు కూడా. పెద్దగా శ్రమ ఏమి ఉండదు. పిల్లలైతే చాలా ఇష్టంగా తాగుతారు కూడా. ఆ తర్వాత నేను అందులోకి 2 టేబుల్ స్పూన్ అంతా పంచదార వేసుకుంటున్నాను. పంచదార వేసుకున్నాక ఇలా ఒక్కసారి కరిగేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంతా వెనిలా ఎసెన్స్ వేసుకొని ఒక్కసారి కలుపుకుంటున్నాను. వెనిలా ఎసెన్స్ వేయడం మూలంగా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలో వేసుకున్నానండి. సో కాస్తంతా చల్లారిస్తాను నేను. చూడండి, మనకి ఈ మిల్క్ అనేది చాలా వరకు చిక్కగా ఉంది కదా. ఇప్పుడు నేను ఒక మిక్సీ జార్లో ఒక క్యారెట్ని తీసుకొని స్లైసెస్ని ఇలా చేసుకున్నాను. ఆ తర్వాత 1/2 కప్ అంతా వాటర్ని యాడ్ చేసుకొని చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకొని వడగట్టుకుంటున్నానండి. మొత్తం ఇలా వడగట్టేసుకుంటున్నాను కదా. ఇప్పుడు నేను ఈ క్యారెట్ జ్యూస్ని ఈ మిల్క్ షేక్లో మిక్స్ చేసుకుంటున్నాను. కొంచెం కొంచెంగా వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. సో క్యారెట్ వేయడం మూలంగా మనకి మిల్క్ షేక్కి చాలా టేస్ట్ వస్తుంది. క్యారెట్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది కదా. ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి. తప్పకుండా మీ రెసిపీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది చూసారా. చల్లారిన తర్వాత నేను ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు కూల్ చేసుకున్నాను. ఆ తర్వాత తీసి నేను ఒక గ్లాస్లో సర్వ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత నేను ఐస్ క్యూబ్స్ వేసుకున్నానండి. అంతే, చాలా సింపుల్గా మనకి ఈ క్యారెట్ కస్టర్డ్ మిల్క్ అనేది రెడీ అయిపోయింది చూసారా. సో టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ఈ రెసిపీ మీరు ట్రై చేస్తారు కదా. ఇంకా ట్రై చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం అనేది ఎలా ఉన్నది తెలియచేయండి. అంతేనండి, ఇలాంటి సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా షేర్ చేయండి, లైక్ చేసి కామెంట్ రూపాన ఎలా ఉన్నది మాత్రం తప్పకుండా తెలియచేయండి.